ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది. సో సిస్టమ్కి మనం రాసే కోడ్ అనేది అర్థం కాదన్నమాట. లైక్ ఇంగ్లీష్ ఆర్ ఎనీథింగ్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అర్థం కాదు. సిస్టమ్కి అర్థమయ్యేది ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. సో మరి మీకు డౌట్ రావచ్చు, మనం డైలీ యూస్ చేసే లాంగ్వేజ్ ఉంది కదా, కోడ్ రాస్తూ ఉంటాం, అది ఎలా అర్థం అవుతుంది అంటే ఆ కోడ్ని సిస్టమ్ ఏం కంపైలర్ అనేది మిడిల్లో మనకి కంపైలర్ అనేది ఉంటుంది. ఆ కంపైలర్ ఏం చేస్తుందంటే మనం రాసిన ఆల్మోస్ట్ ఇంగ్లీష్కి దగ్గరలో ఉన్న కోడ్ని జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేసి మషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మషిన్కి ఇస్తుంది. అప్పుడు సిస్టమ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అసలు ఆ లాంగ్వేజ్ ఏంటి, దానికి అర్థమయ్యే జీరోస్ వన్స్ ఏంటి, మనం రాసే లాంగ్వేజెస్ ఎలా కన్వర్ట్ చేస్తుంది, కొంచెం బేసిక్గా ఎలా జరుగుతుందని కొంచెం చూసుకో. సో సిస్టమ్కి ఏమో అర్థమవుతుంది జీరోస్ అండ్ వన్స్. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు 5 ఉంది. సో ఇప్పుడు ఆ 5 అనేది జీరోస్ అండ్ వన్స్లో ఉందా? లేదు, జీరో కాదు, వన్ కాదు. సో ఈ 5 అర్థం కాదు. సో మన కంపైలర్ ఏం చేస్తుందంటే ఈ 5ని జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేస్తుంది. ఏ నెంబర్నైనా జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా లాంటిది, ఒక ట్రిక్ లాంటిది ఉంటుంది అనమాట. ఏది అది 8421 రూల్. 8421 రూల్. సో మనం ఈ రూల్ ఎలా యూస్ చేయాలంటే ఇప్పుడు ఈ 4 నెంబర్స్లో ఏ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది తెలుసు, 4 1. సో ఆ ప్లేసెస్లో 1 పెట్టుకోండి, మిగతావన్నీ జీరోస్. ఓకే. సో ఇది బైట్ కోడ్ అనమాట, అంటే కంప్యూటర్ బైనరీ కోడ్, కంప్యూటర్కి అర్థమయ్యే కోడ్. జీరోస్ వన్స్లోనే ఉంది కదా. సో 5 అంటే 0101. సో ఎగ్జాంపుల్కి ఏదైనా నెంబర్ చూస్తాం, 10 చూస్తాం. సో 10 ఏం రాసుకోవచ్చు, దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు క్లియర్గా, 8421 అంటే 82, రైట్. మిగతావి జీరోస్. సో 1010. సో మనం మిడిల్లో ఉన్న కంపైలర్ ఏం చేస్తుందంటే ఈ బేసిక్ నెంబర్స్ని జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేసి సిస్టమ్కి ఇస్తుంది. సో అర్థమవుతుందా. సో ఇంకో నెంబర్ మనకు డౌట్ రావచ్చు, 8421 అంటే అన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 8 + 4 12 + 4 14 + 1 15. సో ఇప్పుడు మనకి 16 ఆర్ 17 కావాలి. ఇప్పుడు 17 ఎలా చూపిస్తాం అనేది చూసుకున్నాం. ఎగ్జాంపుల్కి 17 ఉంది, మనకి 17 చూపెట్టాలి. మనకి 8 4 2 1 ఉంది, అన్ని యాడ్ చేసినా మనకు కావాల్సిన నెంబర్ కాదు. సో అలాంటప్పుడు ఏంటంటే 2 మల్టిపుల్స్, 2 ఎక్స్పోనెంట్స్ కలుపుకోవాలి. సో ఇదేంటి 2 సో మనం ఇది చూసుకున్నామంటే 2 రైట్. ఇది 2 1, 2 2 2 4 పెట్టాలి. 2 ఎంత 16, రైట్. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు 16 1, మిగతావన్నీ జీరోస్. సో దీని నెంబర్ ఏమవుతుంది రైట్ లెవెల్ 1 0 0 0 1 అనమాట. సో ఇది, సో ఇలా నెంబర్స్ని కన్వర్ట్ చేసుకుంటాం. సో మనకి ఇంకో డౌట్ రావచ్చు, ఓకే బ్రో, నెంబర్స్ అయితే చెప్తున్నావు, మరి ఇంగ్లీష్లో లెటర్స్ ఉంటాయి కదా, మన కోడ్లో లెటర్స్ లాగా ఉంటాయి కదా, ఆ లెటర్స్ ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే దానికి ఎలా అంటే మనకి ఏ లాంగ్వేజ్లో అయినా సరే యాక్టివ్ వాల్యూస్ ఉంటాయి. మనకి ఇంగ్లీష్లో ఉన్న ప్రతి క్యారెక్టర్కి, ప్రతి ఆల్ఫాబెట్కి ఒక యాక్టివ్ వాల్యూ ఉంటుంది. సో ఆ యాస్కీ వాల్యూని సిస్టమ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ కంపైలర్ ఏం చేస్తుందంటే ఆ వర్డ్స్ని ఆ లెటర్స్ని యాస్కీ వాల్యూస్ కన్వర్ట్ చేసుకుంటుంది. యాస్కీ వాల్యూ అంటే ఆ నెంబర్ అనమాట. సో యాస్కీ వాల్యూ ఏంటి, అదేం అర్థం కావట్లేదు అనుకుంటే, సో ఇప్పుడు యాస్కీ వాల్యూ ఏంటంటే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఇస్తారు చూడండి లెఫ్ట్ సైడ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏకి వాల్యూ ఎంత, స్మాల్ ఏకి యాస్కీ వాల్యూ 97 అనమాట. సో స్మాల్ బీకి 98 అలా ఉంటుంది. ఇప్పుడు ఏకి స్మాల్ ఏకి యాస్కీ వాల్యూ 97. ఇప్పుడు 97 మన దగ్గర ఉన్నాక 97ని జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు కదా, జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. అలా ఆ వాల్యూస్ని యాక్టివ్ వాల్యూ కన్వర్ట్ చేసుకొని ఆ యాస్కీ వాల్యూని మనం మళ్ళీ బైనరీ కోడ్లకి జీరోస్ అండ్ వన్స్లకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్. మనం ఎంత పెద్ద కోడ్ రాసినా ఫస్ట్ ఏం చేస్తుందంటే సిస్టమ్ యాక్టివ్ వాల్యూస్లో కన్వర్ట్ చేసుకొని ఆ యాక్టివ్ వాల్యూస్ని దెన్ బైనరీ కోడ్లో కన్వర్ట్ చేసి మొత్తం మన కోడ్ మొత్తం అలా కన్వర్ట్ చేసి అది మన సిస్టమ్కి ఇస్తుంది. అప్పుడు సిస్టమ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్కి వచ్చిన కోడ్ చూద్దాం. సో ఇది మనం హలో వరల్డ్ అనేది కన్సోల్ పైన ప్రింట్ చేయడానికి, అవుట్పుట్లో హలో వరల్డ్ అని ప్రింట్ చేయడానికి కోడ్. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ హలో ఈ ప్రోగ్రామ్లో ఉన్న ప్రతి వర్డ్, ప్రతి లెటర్ మనకి జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేస్తుంది. CLA ఇవన్నీ జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేసుకొని సో సిస్టమ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఈ ప్రోగ్రామ్ బేసిక్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకొని చూసుకుందాం. చాలు. సో మనకి VS కోడ్లో షార్ట్ కట్ కీ ఉంటుంది, SOPL అంటే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎలా వస్తుంది. సో ఇది మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో హలో వరల్డ్ ప్రింట్ అయింది. సో ఇలా మనం హలో వరల్డ్ ప్రింట్ చేస్తాం. ఈ వర్డ్, ఈ క్లాస్ ఏంటి, మెయిన్ ఏంటి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఏంటి, స్ట్రింగ్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఏంటి, ఇదంతా వర్డ్ టు వర్డ్ ఎవ్రీ లెటర్ మనకి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫర్దర్ క్లాసెస్ లో. మనకి మొత్తం అర్థమైతే నెక్స్ట్ క్లాస్ లో ఈ బేసిక్ కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ హోప్ మీకు అందరికీ ఒక ఐడియా వచ్చుంటుంది ప్రోగ్రామింగ్ ఏంటి, ఎలా జరుగుతుంది అనేది. నెక్స్ట్ క్లాస్ లో మెయిన్ జావాలోకి ఎంటర్ అయిపోతాం. థ్యాంక్ యూ.